హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమృత వ్లాగ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను ఇప్పుడైతే హెల్దీ అయిన క్యారెట్ హల్వాని అయితే చేసుకున్నాను. హెల్దీ అని ఎందుకంటున్నానంటే ఎలాంటి షుగర్ ఏం యూజ్ చేయకుండా కంప్లీట్ బెల్లంతో చేసుకున్నాను అనమాట. సో పిల్లలకు కూడా హ్యాపీగా ఇవ్వచ్చు, మనం కూడా తింటే హెల్త్కి చాలా మంచిది. సో మీరు కూడా ఇలానే హెల్దీగా చేసుకోండి. సో దీనికోసం ముందుగా లోతు గిన్నెలో ఒక కప్ వరకు బెల్లం తీసుకొని కొంచెం వాటర్ పోసుకొని చక్కగా కరిగించుకోండి. మీకు స్వీట్ తక్కువ కావాలంటే కొంచెం తక్కువ చేసుకోండి, ఎక్కువ కావాలంటే ఇంకొంచెం ఎక్కువగా వేసుకోండి బెల్లం. సో దీన్ని అంతటినీ చక్కగా కరిగించుకోవాలి. ఇది పాకం పట్టాల్సిన అవసరం లేదనమాట, జస్ట్ కరిగితే సరిపోతుంది. ఈ కరిగించిందంతా స్ట్రెయిన్ చేసుకొని ఒక కప్పులో తీసుకోవాలి. ఇలా కరిగించడం వల్ల ఎలాంటి డస్ట్ ఉన్నా అదంతా పోతుందనమాట, మంచి లిక్విడ్ అంతా మన దగ్గర ఉంటుంది. సో ఇది పక్కన పెట్టుకున్నాక స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో 2 to 3 స్పూన్స్ వరకు గీ వేసుకోవాలి. గీ అంత ఎక్కువ వేస్తే అంత బాగుంటుంది అనమాట. సో ఈ గీ అంతా కరిగినాక మీ ఇంట్లో ఏవైతే అవైలబుల్గా ఉంటాయో డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కాజు, బాదం, పిస్తాను వేసుకున్నాను. సో ఇవి లైట్గా ఫ్రై అయినాక ఒక 300 గ్రామ్స్ వరకు క్యారెట్ తురుమును తీసుకొని సిమ్లోనే ఫ్రై చేసుకున్నాను అనమాట. సో సిమ్లో ఫ్రై చేసుకోవడం వల్ల పచ్చివాసన అంతా పోతుంది, మాడకుండా బాగుంటుంది. సో ఇదంతా ఫ్రై అయిపోవాలన్నమాట. నాకు నియర్లీ 5 to 10 minutes పట్టింది ఇదంతా ఫ్రై అవ్వడానికి. సో ఇదంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక 250 ml వరకు పాలు తీసుకోవాలన్నమాట. సో ఈ పాలలోనే ఈ క్యారెట్ అంతటిని ఉడికించుకోవాలి. ఇలా పాలల్లో ఉడికించుకోవడం వల్ల క్యారెట్ హల్వా టేస్టే మారిపోతుంది, చాలా బాగుంటుంది. సో 250 ml వరకు పాలు తీసుకొని ఇందులో చక్కగా ఉడికించుకోవాలన్నమాట. నాకైతే నియర్లీ 10 to 15 minutes వరకు పట్టింది ఇదంతా దగ్గరగా ఉడకడానికి. సో ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత కొంచెం కలుపుకొని ముందుగా పెట్టుకున్నాం కదా బెల్లం సిరప్ని, సో దాన్ని అంతటిని ఇందులో వేసుకోవాలన్నమాట. దీన్ని అంతటినీ వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టి ఇదంతా దగ్గరికి అయ్యేంతలాగా ఉడికించుకోవాలన్నమాట. సో అప్పుడు టేస్ట్ బాగుంటుంది. లాస్ట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని చక్కగా కలుపుకుంటే మన టేస్టీ అయిన క్యారెట్ హల్వా రెడీ అయిపోతుంది. ఇది చాలా హెల్దీ. ఒకసారి ట్రై చేసి నాకు కమెంట్ చేయండి ఎలా వచ్చిందో. పిల్లలకు కూడా హ్యాపీగా ఈవినింగ్ స్నాక్ అయితే ఇచ్చేయవచ్చు. ఇది చాలా ఇష్టంగా తింటారు అండ్ హెల్దీ కూడా కదా. సో మీరు ఒకసారి చేసుకుంటారని అనుకుంటున్నాను. సో ఇది వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో కానీ నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో మా వారికి అయితే తెగ నచ్చేసింది. స్వీట్ అయితే చాలా బాగా వచ్చింది. ఒకసారి ట్రై చేసి నాకు కమెంట్ చేయండి ఎలా వచ్చిందో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye bye.